ఇంటర్ అండ్ డిప్లొమాకి డిఫరెన్స్ ఏంటి అని చూస్తే, అసలు ఇంటర్ అంటే ఏంటి? వాట్ ఈస్ ఇంటర్? ఇంటర్ అనేదిలో డిఫరెంట్ డిఫరెంట్ గ్రూప్స్ ఉంటాయి. ఎంపీసీ, బైపీసీ, సీఈసీ అండ్ డిప్లొమా అంటే ఏంటి? దీంట్లో డిఫరెంట్ డిఫరెంట్ బ్రాంచెస్ ఉంటాయి. మెకానికల్, సీఎస్ఈ అండ్ సివిల్ ఇలాంటి బ్రాంచెస్ ఉంటాయి. హాయ్ హలో ఎవరీవన్. ఈరోజు ఈ వీడియోలో ఎవరైతే 10th పాస్ అయ్యి ఇంటర్ లేదా డిప్లొమాలో జాయిన్ అవుదాం అనుకుంటారో, కన్‌ఫ్యూజన్‌లో ఉన్నారో, ఈ వీడియో వాళ్ళ కోసమే. స్కిప్ చేయకుండా పూర్తిగా చూడండి. మీకు క్లారిటీ వస్తది వీడియో అయ్యే వరకు. వీడియోకి వెళ్ళబోయే ముందు నాకు జెంటిల్ రిమైండర్, ఎవరైతే ఇంకా సబ్స్క్రైబ్ చేయలేదో ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇంకా మీ ఫ్రెండ్స్‌కి షేర్ చేయండి. ఈ వీడియో వాళ్ళకని హెల్ప్ అవుతది. ఇంకా వీడియో మొదలుపెడితే, అసలు ఇంటర్ అంటే ఏంటి? వాట్ ఈస్ ఇంటర్? ఇంటర్ అనేది 2 ఇయర్స్ ఉంటుంది. అండ్ ఇందులో డిఫరెంట్ డిఫరెంట్ గ్రూప్స్ ఉంటాయి. ఎంపీసీ, బైపీసీ, సీఈసీ ఎక్సెట్రా బానే ఉంటాయి ఇంకా. అండ్ మీకు ఇంటర్ తర్వాత ఇంజినీరింగ్ వెళ్ళాలంటే మీకు ఎంసెట్ ఎగ్జామ్ ఉంటుంది. అండ్ జేఈఈ ఎగ్జామ్ కూడా ఉంటది. అండ్ ఇంకా ఇది మీకు 1 ఇయర్‌కి ఒక ఎగ్జామ్ ఉంటుంది. బోర్డ్ ఎగ్జామ్ ఇంటర్‌లో ఫస్ట్ ఇయర్ అండ్ సెకండ్ ఇయర్. ఒకవేళ మీరు ఇంటర్ వరకే చదువుదాం అనుకుంటే మీకు తర్వాత గవర్నమెంట్ ఎగ్జామ్ కానిస్టేబుల్ ఉంటుంది. అండ్ ఇంకా ఆర్మీ కూడా వెళ్ళొచ్చు మీ ఇంటర్ క్వాలిఫికేషన్ ద్వారా. అండ్ ఇంటర్ ద్వారా మీకు డిగ్రీ కూడా వెళ్ళొచ్చు మీరు ఇంటర్ ద్వారా. 10th కంప్లీట్ అయ్యాక ఇంటర్‌లోకి వెళ్ళినాక మీకు బీటెక్ అనేది 4 ఇయర్స్ ఉంటుంది. మీరు 10th కంప్లీట్ అయ్యాక ఒకవేళ ఇంటర్ గవర్నమెంట్ ఎగ్జామ్ రాయాలంటే ఇంటర్ వెళ్ళడానికి మీకు టీఎస్ఆర్జేసీ అండ్ సిఓఈ ఎగ్జామ్స్ ఉంటాయి. అండ్ ఎంజేపీ కూడా ఉంటాయి మీరు ఇంటర్ వెళ్ళడానికి. అండ్ డిప్లొమా అంటే డిప్లొమా అనేది 3 ఇయర్స్ కోర్స్. ఇందులో డిఫరెంట్ డిఫరెంట్ బ్రాంచెస్ ఉంటాయి. మెకానికల్, సీఎస్ఈ అండ్ సివిల్ ఇలాంటి బ్రాంచెస్ ఉంటాయి. స్వామి మెకానికల్ తీసుకున్నా చదువు తేలికదని చెప్పేసి అమ్మాయిలు తక్కువ ఉంటారని తెలిసినా కూడా రిస్క్ చేసిన స్వామి. అండ్ డిప్లొమా ద్వారా మీకు ఒకవేళ ఇంజినీరింగ్ వెళ్ళాలంటే మీకు ఈసెట్ ఎగ్జామ్ ఉంటుంది డిప్లొమా తర్వాత. అండ్ డిప్లొమా ఫైనల్ ఇయర్‌లో మీకు 6 మంత్స్ ఇండస్ట్రియల్ ట్రైనింగ్ ఉంటుంది. అండ్ మీకు డిప్లొమాలో 6 మంత్స్‌కి ఒక సెమ్ ఉంటది. ఫస్ట్ ఇయర్‌లో అండ్ సెకండ్ ఇయర్‌లో అండ్ థర్డ్ ఇయర్‌లో. అండ్ డిప్లొమాకి ఇంకా జేఈఈ ఎగ్జామ్ అనేది ఉంటుంది. ఇంకా ఎన్ఐఐటీ అనే ఎగ్జామ్ కూడా ఉంటుంది డిప్లొమా ద్వారా. ఇంకా డిప్లొమా ద్వారా కూడా కానిస్టేబుల్ అండ్ ఆర్మీ ఎగ్జామ్ కూడా రాయొచ్చు. ఒకవేళ మీరు డిప్లొమా వరకి చదువుదాం అనుకుంటే గిట్ట. ఒకవేళ మీరు డిప్లొమా ద్వారా వెళ్తే మీకు బీటెక్ అనేది 3 ఇయర్స్ మాత్రమే ఉంటుంది. అండ్ డైరెక్ట్ మీ సెకండ్ ఇయర్‌లో లాటరల్ ఎంట్రీ అనేది ఉంటుంది డిప్లొమా ద్వారా. ఒకవేళ మీరు డిప్లొమా ఆఫ్టర్ 10th డిప్లొమా వెళ్ళాలంటే మీకు పాలిటెక్నిక్ అనే ఎగ్జామ్ ఉంటుంది. దాని ద్వారా మీరు డిప్లొమాకి వెళ్ళొచ్చు 10th తర్వాత. ఈ ఇంటర్ అండ్ డిప్లొమాకి డిఫరెన్స్ ఏంటి అని చూస్తే, ఇంటర్‌లో మొత్తం కాన్సంట్రేటెడ్ ఆన్ థియరీ ఓన్లీ. అండ్ డిప్లొమాలో కాన్సంట్రేటెడ్ ఆన్ స్పెషలైజ్డ్ స్కిల్స్ అండ్ ప్రాక్టికల్స్. ఇంకా డిప్లొమాలో మీకు ట్రైనింగ్ ఉంటుంది. ఇంటర్‌లో మీకు ఉండదు ట్రైనింగ్. అండ్ డిప్లొమా ద్వారా మీరు డిగ్రీ వెళ్ళరాదు. ఓన్లీ బీటెకే. అండ్ ఇంటర్ ద్వారా మీరు డిగ్రీ వెళ్ళొచ్చు, బీటెక్ వెళ్ళొచ్చు. మీకు ఇంటర్‌లో బోర్డ్ ఎగ్జామ్‌లో క్వెషన్స్ అనేవి సేమ్ అవే క్వెషన్స్ ఉంటాయి. రిపీట్ అవుతూ ఉంటాయి. అండ్ డిప్లొమా మీకు అలా ఉండది. మీరు 10th ఎలా రాసారో సేమ్ అలానే ఉంటుంది. మెయిన్‌లీ అటెండెన్స్ వచ్చేసరికి ఇంటర్‌లో మీకు మ్యాండేటరీ 75% అనేవి ఉంటుంది. కానీ మీరు సార్‌లతోని మేనేజ్ చేసుకోవచ్చు. అండ్ డిప్లొమాలో మీకు 75% పక్కా అటెండెన్స్ కావాలి. అండ్ మీకు ఇంటర్‌లో ఒకవేళ కొన్ని కాలేజ్‌లో మీరు ఇష్టం వెళ్ళొచ్చు లేదంటే లేదు. అండ్ డిప్లొమా మాత్రం పక్కా 75 అటెండెన్స్ ఉండాల్సిందే. అండ్ ఇంటర్ మీరు గవర్నమెంట్ కాలేజ్ ఇట్లా చదివితే మీకు తర్వాత బీటెక్ వెళ్ళాలంటే మీకు జీరో ఫీజ్ అని ఫుల్ ఫీ రియంబర్స్‌మెంట్ అని ఉంటుంది. ఒకవేళ మీరు బీటెక్ నెక్స్ట్ వెళ్ళాలంటే. అండ్ ఈసెట్‌లో మీకు 1000కే బిలో ర్యాంక్ వస్తేనే మాత్రం మీకు ఈసెట్‌లో ఫుల్ ఫీ రియంబర్స్‌మెంట్ మాత్రం ఉంటుంది. అండ్ మీకు డిప్లొమాలో స్కీమ్స్ అనేవి ఉంటాయి. పర్ ఇయర్ చేంజ్ చేయొచ్చు వాళ్ళకి ఇష్టం. C21, C20 ఇలాంటి స్కీమ్స్ అనేవి ఉంటాయి. డిప్లొమాలో మీకు ఫస్ట్ సెమ్‌లో బ్యాక్‌లాగ్స్ పడితే మీరు సెకండ్ సెమ్‌లో బ్యాక్‌లాగ్స్ అన్ని క్లియర్ చేసుకోవచ్చు. అండ్ ఇంటర్‌లో ఒకవేళ బోర్డ్ ఎగ్జామ్ ఫస్ట్ ఇయర్‌లో ఒకవేళ మీకు సప్లీ పడితే మీరు నెక్స్ట్ మంత్ మీకు సప్లీ ఎగ్జామ్స్ ఉంటాయి. మీకు అందులో కూడా సప్లీ పడితే మీకు నెక్స్ట్ ఇయర్ మళ్ళా సెకండ్ ఇయర్ ఎగ్జామ్స్ జరిగేటప్పుడు సప్లీ అనేది రాసుకోవచ్చు. అప్పుడు క్లియర్ కాకపోతే మళ్ళీ మీకు సెకండ్ ఇయర్‌లో సప్లీ ఎగ్జామ్ అని ఉంటుంది. అప్పుడు కూడా రాసుకోవచ్చు. ఇంటర్ ద్వారా ఇంజినీరింగ్ కాలేజ్ వెళ్ళాలంటే మీకు ఒక ఎంసెట్ ఎగ్జామ్ ఉంటుంది. అంటే నార్మల్ ఈ తెలంగాణలో. లేకుంటే మీకు జేఈఈ ఎగ్జామ్ అని ఉంటుంది. అదనేది మన స్టేట్‌కి ఒక కాలేజ్ అనేది ఉంటుంది. అండ్ ఇంటర్ ద్వారా ఎంసెట్ ఎగ్జామ్ రాస్తారు కదా! అందులో మీకు ఎంపీసీ అంటే మ్యాథ్స్, ఫిజిక్స్, కెమిస్ట్రీ మాత్రమే ఉంటుంది. అంటే ఎలాంటి కోర్ సబ్జెక్ట్ మాత్రం ఉండవు. ఎంపీసీలో మ్యాథ్స్ అనేది 80 మార్క్స్‌కి ఉంటుంది. ఫిజిక్స్ 40 అండ్ కెమిస్ట్రీ 40 మార్క్స్‌కి ఉంటాయి. అండ్ డిప్లొమాకి వచ్చేసరికి ఫస్ట్ ఇయర్‌లో ఓన్లీ ఎంపీసీ అంటే మ్యాథ్స్, ఫిజిక్స్, కెమిస్ట్రీ మాత్రమే ఉంటుంది. ఒకటే ఒక కోర్ సబ్జెక్ట్ మాత్రం ఉంటుంది. సి ప్రోగ్రామ్ అవ్వచ్చు, వేరేది ఏదైనా అవ్వచ్చు. అండ్ మీరు
ఈసెట్ ద్వారా వెళ్దాం అనుకుంటే ఈసెట్‌లో మీకు 100 మార్క్స్ కోర్ సబ్జెక్ట్స్‌కి ఉంటాయి. 100 మార్క్స్ అనేది ఎంపీసీ అంటే మ్యాథ్స్, ఫిజిక్స్, కెమిస్ట్రీకి ఉంటాయి. దాని ద్వారానే కాలిక్యులేట్ చేసి మీరు ఈసెట్ ర్యాంక్ అనేది ఇస్తారు వాళ్ళు. అండ్ డిప్లొమాలో మీకు ఫైనల్ ఇయర్‌లో ఇండస్ట్రియల్ ట్రైనింగ్ అని ఉంటుంది. కానీ ఇంటర్‌లో మాత్రం అలాంటి ట్రైనింగ్స్ ఏమి ఉండవు. 2 ఇయర్స్ మాత్రం ఓన్లీ థియరీ మీద కాన్సంట్రేట్ చేస్తారు వాళ్ళు. అండ్ డిప్లొమాలో లాస్ట్ 5థ్ సెమ్ లేదా 6థ్ సెమ్‌లో మీకు ఇండస్ట్రియల్ ట్రైనింగ్ అని ఉంటది. అది కాలేజ్ ఇష్టం వాళ్ళది. అండ్ మీకు ఇంటర్ సెకండ్ ఇయర్‌లో బోర్డ్ ఎగ్జామ్ ముందు మీకు 1 మంత్ ముందే మీకు ప్రాక్టికల్ ఎగ్జామ్ అని ఉంటది. ఒకవేళ ఎంపీసీ అయితే మీకు ఫిజిక్స్, కెమిస్ట్రీ ఉంటది. ఒకవేళ మీరు బైపీసీ అయితే 4 ప్రాక్టికల్స్ ఉంటాయి. బయాలజీ, జువాలజీ అండ్ మ్యాథ్స్ ఉండదు. ఫిజిక్స్, కెమిస్ట్రీ ఉంటది. పీజీ వాళ్ళకైతే జస్ట్ ఇంగ్లీష్ మాత్రమే ఉంటది. అండ్ డిప్లొమాలో కూడా ప్రాక్టికల్స్ ఉంటాయి పర్ సెమిస్టర్. దట్స్ ఫర్ వీడియో. మరిన్ని వీడియోస్ కోసం ఛానెల్ సబ్స్క్రైబ్ చేయండి.